క్రీస్తునందు నా ప్రియ సహోదరులు సహోదరులైన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ విద్యార్థులకు క్రైస్ట్ చర్చ్ సంఘస్థులకు నా హృదయపూర్వకమైన మనవి ఏమిటి అంటే, గత 13వ తేదీ సాయంత్రం 6:15 మన ప్రియ సహోదరుడు, నా ప్రియ తమ్ముడు చంద్రశేఖర్ మరి విశాఖపట్నంలో సిబిటిలో ప్రిన్సిపాల్గా చేస్తున్నాడు. సువార్త కొరకు వెళుతూ మరి ఒక భయంకరమైన యాక్సిడెంట్లో తన ప్రాణాలను విడిచి తాను మాత్రం ఆత్మగా పరదేశకు చేరుకున్నాడు. నిజంగా తమ్ముడు గురించి కొన్ని విషయాలు నేను చెప్పాలని అనుకుంటున్నాను. చాలా సౌమ్యుడు, మంచి ప్రేమ కలిగిన వాడు, ఆప్యాయంగా పలకరిస్తూ ఎప్పుడు వెళ్ళినా అన్నయ్య అంటూ పరిగెత్తుకుంటూ దగ్గరకు వచ్చేవాడు, పలకరించేవాడు, ప్రేమగా ఉండేవాడు. చాలామంది నన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాకంటే వయసులో పెద్దవాళ్ళే. నాకంటే వయసులో చిన్నవాళ్ళైన వాళ్ళు, నన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఆ విషయంలో తమ్ముడు నాకంటే చిన్నవాడైనా కొన్ని విషయాల్లో నన్ను ఇంప్రెస్ చేశాడు, ఇన్స్పైర్ చేశాడు. తమ్ముడిలో ఉన్నటువంటి గొప్ప గుణం అందరికీ తెలిసింది. అది జయశాలి గారు తిట్టినా కూడా, కోప్పడినా కూడా అది నాకు దీవెనే అని అందరి దగ్గర మాట్లాడినటువంటి ఒక మంచి వ్యక్తి. అంతేకాదు, కొన్ని సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని శ్రమలు వచ్చినా సత్యాన్ని విడిచిపెట్టకుండా సంఘంతో కలిసి ఒక మంచి విధేయుడిగా, ఒక మంచి సేవకుడిగా, ఒక మంచి బోధకుడిగా, ఒక మంచి నాయకుడిగా ఎదిగాడు తమ్ముడు, నా ప్రియమైన తమ్ముడు చందు. తమ్ముడు లేనందుకు ఒక ప్రక్క బాధ కలిగిస్తున్నా, ఒక బాధ కలుగుతున్నా, ఒక ప్రక్క తమ్ముడు బ్రతికిన విధానాన్ని చూస్తే ఒకంత గర్వంగా ఉంది. నిజంగా ఆయన చివరిగా మాట్లాడిన మాటల్లో, యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా చివరిగా మాట్లాడిన మాటల్లో, మీటింగ్కి వెళుతున్నాడు కదండి, ఆ మీటింగ్ కన్వీనర్కి ఫోన్ చేసి, నాకు చిన్న యాక్సిడెంట్ అయింది, మీరు తండ్రి పని ఆపొద్దు, దేవుని పని ఆపొద్దు, ఆ మాటలే చివరి మాటలని చెబుతున్నప్పుడు ఎంత అదృష్టవంతుడు. ఎందుకంటే తండ్రి పనిలో ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు ఎంతమంది. చివరికి తన ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా తండ్రి పని ఆపొద్దు అన్న మాటలు తన నోట నుండి వచ్చాయంటే నిజంగా తండ్రి మనసు గెలుచుకున్నాడు. తండ్రి మనసే కాదు, ఆ మాటలు వింటున్న వేలాది మంది హృదయాలను గెలుచుకున్నాడు. మరి తమ్ముడు నిజంగా పరదేశంలో ఆయనకంటే సంవత్సరం క్రితం ముందెళ్ళిన డాక్టర్ అండ్ ప్రొఫెసర్ కింగ్ జాన్సన్ విక్టర్ గారు బహుశా పరదేశంలో ఉండుంటారు. ఒక విజయ్ కుమార్ గారు, రామచంద్రాపురం ప్రేమ్ కుమార్ గారు, ఆ తర్వాత జాన్సన్ విక్టర్ గారు, ముగ్గురికే బోరు గడుతుంది అని అనుకున్నారేమో, దేవుణ్ణి అడిగారేమో ఇంకొక మంచి వ్యక్తిని మాకు తోడు చెయ్యి అని. అందుకే మరి కుమారుడు చందు, తమ్ముడు చందు విశ్రాంతిలోనికి వెళ్ళాడు. జాన్సన్ అన్నయ్యతో తమ్ముడుకున్నటువంటి బంధం, మరి వాళ్ళు జాన్సన్ అన్నయ్య ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి ఉన్నటువంటి ఆ ఫొటోస్, ఆ వీడియోస్ అవి చూస్తున్నప్పుడు ఎంత బంధం ఏర్పరచుకున్నాడో తమ్ముడు జాన్సన్ గారితో. ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు నిజంగా తమ్ముడు చాలామందిని ఇన్స్పైర్ చేసి ఉండొచ్చు. కొన్ని విషయాల్లో నన్ను కూడా ఇన్స్పైర్ చేశాడు. చనిపోతూ కూడా నన్ను ఇంప్రెస్ చేశాడు. ఇకపోతే విశేషం ఏంటంటే, యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక పావు గంట తర్వాత నాకు ఫోన్ చేశాడు తమ్ముడు నాగరాజు, విజయనగరం నుంచి. అన్నయ్య, యూనివర్సిటీ నుంచి ఫోన్ ఎవరు ఎత్తటం లేదు, ఒక పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది తమ్ముడికి, చందుకి, అన్నయ్యకి, ఎవరు ఫోన్ ఎత్తటం లేదు అంటే నేను ఒక్కసారిగా షాక్ అయిపోయాను. అప్పుడు డ్రైవింగ్ చేస్తున్నా, నేను కూడా కారు పక్కకు తీసి కాసేపు నాకు చేతులు కాళ్ళు ఆడని పరిస్థితి. వెంటనే కారు పక్కకు పెట్టేసి గుండెల్లో దడొచ్చేసింది. ఏమైందని అడిగితే ఆ బస్సు వెనక నుంచి వచ్చి గట్టిగా ఢీ కొట్టిందన్నయ్య. వెంటనే ప్రసన్నబాబు గారికి ఫోన్ చేశాను. అవునా, ఇప్పుడే తెలిసింది నాకని అన్నయ్య కూడా చాలా చాలా బాధపడ్డారు ఫోన్లోనే. ఇక ఫోన్ పెట్టేసి నేను ప్రార్థన చేస్తున్నాను మనసులో, తండ్రి
అన్నయ్యని పోగొట్టుకున్నాం, అన్నయ్య ఇంకా కొంతకాలం ఉంటే బాగుండేది జాన్సన్ అన్నయ్య అనుకున్నాం, కానీ మా మధ్య ఉంచకుండా తీసుకెళ్ళావు. తమ్ముడిని మరి తీసుకెళ్ళొద్దు, కొంతకాలం ఉంచు తండ్రి, చిన్నపిల్లలు ఉన్నారు, చాలా చిన్నపిల్లలు ఉన్నారు, చెల్లి కూడా మరి ఒంటరిది అయిపోతుంది, తండ్రి ఉంచు తండ్రి అని ప్రార్థన చేస్తూనే ఉన్నాను. నాకు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. తర్వాత నా ప్రక్కన ఉన్నటువంటి తమ్ముడిని, కుమారుడిని పిలిచి ఫోన్లో టైప్ చేయమన్నాను. మెసేజ్ పెట్టే అన్ని గ్రూపుల్లో ఇలాగో చందు అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది, అందరూ ప్రార్థించండి, ఎందుకంటే సంఘం అంతా ప్రార్థిస్తే దేవుడు చెరసాల పునాదులు అదిరేలా చేశాడు, పేతురుని బయటికి తీసుకొచ్చాడు. సంఘం యొక్క ప్రార్థన గొప్పది, బలమైనది. సంఘమంతా ప్రార్థన చేసేలాగా నువ్వు వెంటనే టైప్ చేయి, విషయాన్ని పెట్టు, అన్నయ్య ఫోటో పెట్టి మ్యాటర్ టైప్ చేయని చెబుతున్నాను. మ్యాటర్ టైప్ చేస్తూ ఉన్నాడు. సగం మ్యాటర్ టైప్ చేస్తుండగానే మరలా తమ్ముడు నాగరాజు విజయనగరం నుంచి నాకు ఫోన్ చేశాడు. ఏడుపు గొంతుతో, ఒక దగ్ధ స్వరంతో, అన్నయ్య చందు అన్నయ్య చనిపోయాడు అని ఏడ్చేస్తున్నాడు. నాకు ఒక్కసారిగా మైండ్ పోయినట్లు అయిపోయింది. నిజంగా కాసేపు కన్నీళ్ళు ఆగలేదండి. ఎందుకంటే సంవత్సరం కూడా కాలేదు జాన్సన్ అన్నయ్య మన మధ్య నుంచి వెళ్ళిపోయి. ఈ విషయంలో నేను వెంటనే ప్రసన్న బాబు గారికి ఫోన్ చేశాను. ఆయన కూడా చాలా 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 బాధపడుతున్నారు. తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంది కనుక్కోవడానికి మరి అభికి ఫోన్ చేశాను, ప్రసన్న అన్నయ్య కుమారుడు అభికి. అప్పుడు అభి అన్నయ్య పక్కన, అంకుల్ పక్కన దివ్య అక్క ఉంది, అక్కతో మీరు మాట్లాడితే బాగుంటుంది అని ఫోను మరి పాప దివ్యకి, అనగా చందు భార్యకి ఫోన్ ఇచ్చారు. నిజంగా ఫోన్ ఇచ్చిన వెంటనే చెల్లి దివ్య మాట్లాడిన మాట నిజంగా నన్ను షాక్కు గురి చేసింది. అన్నయ్య వెళ్ళిపోయాడు, అన్నయ్య ఆయన వెళ్ళిపోయాడు, పరదేశకు వెళ్ళిపోయాడు. నేనేమి బాధపడడం లేదు, నేనేమి భయపడడం లేదు. నా పిల్లలకు నేనున్నాను, నేను పెంచుకుంటాను. ఆయన వెళ్ళిపోతూ నా మీద పని భారం పెట్టి వెళ్ళాడు, బాధ్యత పెంచి వెళ్ళాడు. నేనేం దిగులు పడడం లేదు, నేనేం భయపడడం లేదు. నా పిల్లల్ని నేను చూసుకుంటాను, నా పిల్లలకి నేనున్నాను. ఆయన పరదేశకు వెళ్ళిపోయాడు, నేను బాధపడను. నాకు ఆయన పెట్టిన బాధ్యత, స్వార్థ బాధ్యత నేను తీసుకుంటాను. నాకు చెప్పాడు అన్నయ్య, నేను ఏదో ఒకరోజు దేవుని పనిలో మరణానికి వెళ్ళిపోవచ్చు, నువ్వు దేవునిలోనే పెంచాలి పిల్లల్ని, నువ్వు దేవుని పని కొరకే బ్రతకాలి, స్వార్థ కొరకు బ్రతకాలి అని ఎన్నో మాటలు తాను బ్రతికుండగా చెల్లితో చెప్పేవాడని, కనీసం బాధ మాటలలో కానీ గొంతులో కానీ కన్నీళ్లు కనబడకుండా చాలా ధైర్యంగా చెల్లి మాట్లాడుతుంటే నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయాను, ఆనందపడ్డాను. నిజంగా ఇలాంటి భక్తులు ఈరోజు ఈ తరంలో ఉన్నారంటే ఒక జాన్సన్ విక్టర్ గారు. మరి జాన్సన్ విక్టర్ గారు మరణించినప్పుడు అక్క కూడా చాలా ధైర్యంగా ఉండడం అనేది, ఆ తర్వాత మరి తమ్ముడు చందు మరణించి పరదేశికి వెళ్ళిపోయిన, తనకు దూరం అయిపోయిన మరి తన భార్య చెల్లి దివ్య ధైర్యంగా ఉండడం అనేది నిజంగా అది దేవుడు మనకిచ్చిన వాక్యం యొక్క బలం, అది వాక్యం యొక్క గొప్పతనం. అది అలాంటి వాక్యాన్ని మనకు నేర్పి వాక్యంలో స్థిరులను చేస్తున్న జయశాలి గారికి సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, తమ్ముడు పరదేశంలో ఉన్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు. మరి తమ్ముడు భౌతిక కాయాన్ని ఖననం చేయడానికి మరి వందల మంది, వేల మంది తరలి వచ్చారు. అప్పటికే దైవ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని సభలు పెట్టుకోవడం వల్ల మేము రాలేకపోయాం. నిజంగా ఒక మాట తమ్ముడు అన్నాడు, ఆ మాటను బట్టి నేను మీటింగ్ ఆపేసి వద్దాం అనుకున్న వాడిని కూడా తమ్ముడన్న మాటను బట్టి నా బాధ్యత నేను జ్ఞాపకం చేసుకొని మీటింగ్ ఆపడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే తను భారమైన బాగా పెయిన్తో ఉండి కూడా తండ్రి పని ఆపొద్దు అని విజయనగరంలో ఉన్న కన్వీనర్కి ఫోన్ చేసి చివరి మాటలు చెప్పడం అనేది నిజంగా ఇన్స్పిరేషన్. అది ఆ మాటను బట్టి నేను ఇక్కడ దేవుడి పనిని, సభను, మీటింగ్ను క్యాన్సిల్ చేయటం అనేది అంత సబబు కాదేమో అని నాకు కూడా అనిపించింది. ఏదేమైనా ప్రియమైన దేవుని వారలారా, మరి దేవుని కొరకు మనం బ్రతకడం అనేది మనకు వరం. మీరు కూడా దేవుని కొరకే బ్రతకాలి. మనం మరణిస్తే దేవుని పనిలోనే మరణించాలి. అయితే సంతోష్ అన్నయ్యగా, డిప్యూటీ డైరెక్టర్గా, మీ ఆత్మీయునిగా, జయశైలి గారి తనయునిగా, ఆత్మీయ తనయునిగా నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మన శరీరాన్ని మనం భద్రం చేసుకుంటే ఎక్కువ కాలం దేవుని పనికి ఉపయోగించగలం. గనుక మీ ప్రయాణాలలో మీ శరీరాన్ని మీరు భద్రపరచుకోవాలి.
ర్యాష్ డ్రైవింగ్ కానీ, బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు అజాగ్రత్త కానీ, నైట్ ప్రయాణాలు సాధ్యమైనంత వరకు వాటిని అవాయిడ్ చేయండి. ముఖ్యంగా బైక్ మీద వెళ్ళేవాళ్ళు ఒకవేళ దూరం అయిపోతే మీరు అక్కడ పడుకోండి, మీటింగ్ ప్లేస్లో పడుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే రాత్రికి దోమలు కొడతాయి, అంతకు మించి ఏమీ జరగదు. కానీ ప్రయాణాలలో ఏదన్నా జరిగితే మీకోసం మీ మీదే ఆశలు పెట్టుకొని లేదా మీ మీదే ఆధారపడినటువంటి పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు. తమ్ముడు చందుకి 2 చిన్న పిల్లలు, అలాగే మీకు మీ మీద ఆధారపడేటువంటి చిన్నపిల్లలు ఉంటారు. నిన్నే నమ్ముకున్న నీ భార్య ఉంటుంది, లేదా మిమ్మల్ని నమ్ముకున్న మీ భర్త ఉంటాడు. అలాగే మరింతగా మీ వలన జరగవలసినటువంటి పని కూడా ఆగిపోతుంది. గనుక ప్రయాణాలలో జాగ్రత్త వహించాలని మరొకసారి ప్రేమపూర్వకంగా మీ అన్నయ్యగా, మీ తమ్ముడిగా మిమ్మల్ని మనవి చేసుకుంటూ, తమ్ముడు చందు కుటుంబం గురించి మీరు ప్రార్థించండి. మరి చెల్లికి మనం అంతా ఆసరాగా ఉండాలి. అన్నయ్య కుటుంబం గురించి, అన్నయ్య చనిపోయినప్పుడు, జాన్సన్ అన్నయ్య చనిపోయినప్పుడు నేను అనేక చోట్ల ప్రసంగిస్తూ ఒక నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏదో ఒక ప్రార్థన పెట్టి ఆయన గురించి 2 మాటలు గొప్పగా మాట్లాడి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేస్తే ఆ నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకున్నట్టు కాదు అని, నిజంగా దావీదు చేసిన పని, యోనాతాను కుమారుడు, యోనాతాను స్నేహితుడు, యోనాతానును బట్టి యోనాతాను కుమారునికి మరి సహాయం చేసినటువంటి దావీదు, యోనాతాను జ్ఞాపకం చేసుకోవడం అంటే యోనాతాను కోసం ఒక సంతాప సభ పెట్టి ఏదో ఆయన కొరకు ఒక పాట రాసి ఏదో ఆయన గురించి 2 మాటలు మాట్లాడలేదు. కానీ నిజంగా మెఫీబోషెత్తు, యోనాతాను కుమారుడు మెఫీబోషెత్తు వికలాంగుడు. ఆ వికలాంగుడిని తన ఇంట చేర్చుకొని తన అవసరాలు తీర్చి తనకున్నటువంటి పొలాన్ని తిరిగి వచ్చేలా చేసి తన దగ్గరే తన బల్ల దగ్గరే అతను భోజనం చేసేలా చేసి అతని వారసుడిగా మరి యోనాతాను వారసుడిగా మరి అతన్ని ఆదరించినటువంటి దావీదు. అంటే ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవడం అంటే అతని వారసులను మనం అక్కడ చేర్చుకోవటం. ప్రియులారా, మరి ఈ మాట ఎప్పుడైతే నేను జాన్సన్ అన్నయ్య చనిపోయినప్పుడు ఆదరణ కూడికలలో ఈ మాట చెప్పాను అనేక చోట్ల, ఈరోజు సంఘమంతా స్పందించి మరి జాన్సన్ అన్నయ్య కుటుంబం కోసం మరి వాళ్లకు తోచినంతగా లేదా వాళ్ళు సామర్థ్యం కొలది మరి ఆ కుటుంబం కొరకు పంపిస్తున్నారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇలాంటి దయార్థ హృదయులు, మంచి గుణం కలిగినటువంటి మీకు మరొక మనవి చేస్తున్నాను. తమ్ముడు చందు పేదవాడు, తన స్వార్థం చూసుకోకుండా, తన సంపాదన చూసుకోకుండా దేవుని పనిలోనే గడిపినవాడు. ఇప్పుడు ఆ పనిలోనే మరణించి విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన కుటుంబం, చెల్లి దివ్య కానీ 2 పిల్లలు కానీ మరి వారికి ఆసరాగా మనం నిలవాలి, సంఘంగా మనం నిలవాలి. ఎందుకంటే మన కుటుంబం, అది బాధ్యత మనది. కనుక జాన్సన్ అనే కుటుంబాన్ని ఎంత ప్రేమించారో, జాన్సన్ అనే కుటుంబం కోసం మీరు ఎలాగైతే మీ త్యాగాలను పంపిస్తున్నారో, తమ్ముడు చందు విషయంలో కూడా మీరు ఆలోచించి మరి తమ్ముడు చందు కుటుంబానికి కూడా మీరు ఆదరణనివ్వాలి. తమ్ముడిని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన కోసం 2 మాటలు చెప్పడమో, ఆయన ప్రసంగాలను మనం వినడమో, లేదంటే ఆయన మాటలను షేర్ చేయటమో కాదు. కానీ మరి ఆ కుటుంబానికి మనం ఆసరాగా నిలవాలి. అది జీవితాంతం మనం ఆసరాగా నిలవాలి. దేవుని కుటుంబం మాకుంది, సంఘం మా కుటుంబం ఉంది, మాకు సంఘం ఉంది, కుటుంబం ఉంది అనే ధైర్యంతో చెల్లి జీవితాంతం దేవుని పనిలో ఉండి తన పిల్లలను దేవునిలో పెంచగలగాలి. గనుక ఈ మాటలు వింటున్న ప్రియులైన దేవుని పిల్లలందరూ మరి నిజంగా నీతిమంతుడైన చందుని, ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలని, అదే మనకు తండ్రి జయశాలి గారు నేర్పారు అని, ఆ బాటలోనే మనం అంతా వెళ్ళాలని మరి మీకు మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ, మంచి మనసుతో మీరు ఆలోచిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.